అక్కడి నుంచి నేరుగా అతను ఆ రిలీజింగ్ ఆర్డర్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజే ఎట్టి పరిస్థితులు కూడా అల్లు అర్జున్ బయటికి తీసుకురావాలనే ప్రయత్నం అయితే అటు లీగల్ టీం చేస్తుంది, అల్లు అర్జున్ లీగల్ టీం చేస్తుంది. కాబట్టి ఇందుకోసం కూడా పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టామని చెప్పి కూడా అధికారులు అంటారు, వాళ్ళ లీగల్ టీం చెప్తుంది. ప్రస్తుతం అయితే అందుకోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కూడా అల్లు అర్జున్ లీగల్ టీం చెప్తుంది. ఒకవేళ ఈ రోజు కనుక రాకపోతే అన్న దాని మీద ఇప్పుడు వాళ్ళు దాన్ని సెకండ్ థాట్ ఆలోచించట్లేదు. కానీ ఈ రోజు కనుక సరైన రీతిలో పేపర్స్ రాకపోతే అందుకు సంబంధించి ఏర్పాట్లు మేము చేసుకుంటున్నామని చెప్పి కూడా జైలు అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, ఇప్పుడు అల్లు అర్జున్ రిలీజ్ కి సంబంధించిన బెయిల్ అనేది ఈవినింగే వచ్చింది అనౌన్స్మెంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాసెస్ ఇంత లేట్ అవుతుంది, రిలీజ్ ఇంత లేట్ అవుతుందని అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కానీ, అల్లు అర్జున్ తరపున లాయర్లు కానీ ఈ టోటల్ ప్రాసెస్ ఇంత లేట్ అవ్వడంపై ఏమైనా స్పందించారు? ఇప్పటి వరకు ఆ టీం అంటే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కావచ్చు, లీగల్ టీం కావచ్చు, ఎవరు కూడా వాళ్ళు స్పందించలేదు. అల్లు అర్జున్ లీగల్ టీం కి లీడ్ చేస్తున్న సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి కూడా దాదాపు ఆర్డర్ వచ్చినాక గంట తర్వాత అతను కూడా కొన్ని పేపర్స్ తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. అవి లైవ్ లో మనం చూపెట్టడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత బయట జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఇటు వీళ్ళు ఎవరు అంటే అల్లు అర్జున్ సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు, అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీం కావచ్చు, లేకుంటే ఫ్రెండ్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, అందరూ కూడా ప్రస్తుతానికి జైలు బయటే వెయిట్ చేస్తున్నారు. ఎవరు కూడా దీనిపై స్పందించలేదు, ఎవరు కూడా దీనికి సంబంధించి కామెంట్ కూడా చేయట్లేదు. కేవలం మేము వెయిట్ చేస్తున్నాం, పేపర్స్ వస్తాయి, మరి కాసేపట్లో అల్లు అర్జున్ రిలీజ్ అవుతాడన్న ఆశతో మేము ఉన్నామని చెప్పి కూడా బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. రమేష్ వైట్ల, ఇప్పుడు జనరల్ గా మధ్యంతర బెయిల్ మంజూరైన తర్వాత పర్టికులర్ గా ఇలాంటి కేసెస్ లో ఇలా పేపర్లో బెయిల్ ఆర్డర్ కాపీలో ఏవైనా మిస్టేక్స్ ఉండి అవి కనుక ప్రాపర్ గా సబ్మిట్ చేయలేకపోతే నెక్స్ట్ డే మళ్ళీ అవి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ డే రిలీజ్ చేసిన సందర్భాలు, అలాంటి ఘటనలు గతంలో ఏమైనా చోటు చేసుకున్నాయో? ముఖ్యంగా ఇలాంటి కేసెస్ లో జైలు అధికారులు ఎలా ముందుకెళ్తారు? దీనికి సంబంధించి గతంలో ఇలాంటి సంఘటనలు కూడా చాలా కోకల్లో జరిగినాయి కూడా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంత ప్రాసెస్, ఎందుకంటే లీగల్ టీమ్ లో సరైన ఎక్స్పర్ట్స్ లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అక్కడ ఏదైతే కోర్టులో ఉన్న అధికారులు కొన్ని సందర్భాల్లో సీనియర్ అధికారులు లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు, కొంత టెక్నికల్ ఇబ్బందులు వస్తుంటాయి. అయితే ప్రతిసారి కూడా ఇక్కడ బెయిల్ ఇచ్చినప్పుడు బెయిల్ మంజూరు చేసినప్పుడు కింది కోర్టులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. కానీ ఈసారి నేరుగా చెంచల్ కూడా జైలు సూపరింటెండెంట్ కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పి ఇప్పటికి మనకున్న సమాచారం. ఎందుకంటే హైకోర్టు జడ్జి తన హైరార్కీ తన విచక్షణ తోటి ఆ బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన కొంత లీగల్ గా కొంత